వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీలు పైకి చాలా సన్నిహితంగా కనిపిస్తూ ఉన్నా, లోలోపల వాళ్ళలో రాజకీయ భవిష్యత్తుపై అభద్రత నెలకొంటూ ఉంటుంది అనే ఒక చర్చయితే ఉంది. అండ్ అలాగని చెప్పి విడిపోయి పోటీ చేసే అంత ధైర్యం ఏ పార్టీ చేయడం లేదు. కలిసున్నా కూడా రాబోయే ఎన్నికల్లో మనదే పైచేయి కావాలి అని చెప్పి ఎవరికి వాళ్ళు ఇంటర్నల్‌గా వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు అవలంబిస్తున్నారు అన్నది కూడా నిజమే. రాజకీయంగా అవేమీ తప్పు కాదు. ఎవరైనా అదే పని చేస్తారు. ఈ క్రమంలో అదేంటో అనూహ్యంగా 1, 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. కొన్ని కీలకమైన న్యూస్ హ్యాండిల్స్‌లో కూడా ఇవి పోస్ట్ అయ్యాయి. ఏమని? ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ పర్యావరణ అటవీ మినిస్టర్‌గా ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడి మీద, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా! ఆయన మీద నారా లోకేష్ గారు నిఘా పెట్టారు అని ఆ వార్తల ప్రధానంగా సారాంశం. మరి ఎందుకు ఈ ప్రచారం వచ్చిందో తెలియదు. లోకేష్ గారు ప్రతి చోట అన్న, అన్న, అన్న అని మాట్లాడుతూ ఉంటారు. ప్రతి దగ్గర చాలా గౌరవిస్తూ ఉంటారు. మరి ఈ ఇంటర్నల్‌గా నిఘా పెట్టారు అనే వార్తలు ఎందుకు బయటకొచ్చాయనేది తెలియదు. బట్ ఇదైతే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంటే, దీని మీద ఫ్యాక్ట్ చెక్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ అనే ఒకటి హ్యాండిల్ ఉంటుంది కదా! సోషల్ మీడియా హ్యాండిల్. వాళ్ళు ఖండించారు. పవన్ కళ్యాణ్‌పై లోకేష్ నిఘా నేత్రం అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. ఇలాంటి ఫేక్ వార్తలను షేర్ చేయడం, ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా హ్యాండిల్స్ పైన ప్రభుత్వం చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది అని చెప్పి ఆ ఫ్యాక్ట్ చెక్ ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు. బేసిక్‌గా అదే ఇప్పుడు నేను ఇది నిఘా పెట్టడం కరెక్టా? తప్పా? లేకుంటే పెట్టారా లేదా? అన్న విషయాలు మనకేమీ తెలియదు. బట్ ఈ ఫ్యాక్ట్ చెక్ వోళ్ళు పెట్టారు అంటే ఫస్ట్ వీళ్ళని పూర్తిగా నమ్మలేము. ఈ అంశమనే కదా! వేరే కొన్ని అంశాలు. మొన్నటికి మొన్న ఒక చిన్న బాలికను హాస్టల్ నుంచి పంపించేశారు అని చెప్పి అని అంత పెద్ద ఎత్తున వార్తలొస్తే అది గాని వీడు అబద్ధం అన్నాడు ఫ్యాక్ట్ చెక్ నిర్వహించేవాళ్ళు. తీరా చూస్తే అది నిజమని చెప్పి కలెక్టర్ కూడా వార్డెన్‌ని సస్పెండ్ చేశారు. సో, అందుకని ఏదన్నా గనక కొంచెం క్లారిటీగా వీళ్ళు స్పందిస్తే ఏ అంశాల మీదైనా జనాలు కొంతవరకు నమ్ముతారు. ఎందుకంటే వీళ్ళు ట్వీట్ చేస్తే దీని కింద ఒక నెటిజన్ పెట్టిన కమెంట్ ఏంటో తెలుసా? "నువ్వు చెప్పావంటే నిజమే అయ్యే ఉంటదిలే" అని కమెంట్. అంటే వీళ్ళ క్రెడిబిలిటీ చూడండి ఎట్లుందో. నిజమా అబద్ధం అనే దాని జోలికి వెళ్ళట్లే. బట్ సోషల్ మీడియాలో అయితే ఒక చర్చ జరిగితే దానికి ఫ్యాక్ట్ చెక్ అయితే చట్ట ప్రకారం చర్యలుంటాయి. అంటే అటువంటి ప్రచారం చేస్తే కేసులుంటాయి అని చెప్పడం ద్వారా ఆ చర్చకు ఫుల్ స్టాప్ అయితే పెట్టించే ప్రయత్నం చేశారు.